ఆరాధనను మనము ప్రారంభించుకున్నాం. ప్రేమపూర్వకంగా ఈ పాలు పంపులు పొందటానికి సిద్ధపడి వచ్చినటువంటి మీకెల్లరకు ప్రభువును రక్షకుడు నాకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. మనం ఇంతవరకు కొనసాగించుకుంటున్నటువంటి రీతిగా మన ఆరాధనను కొనసాగించుకున్నాం. అందరూ తల ఉంచుకొని కండ్లు మూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. అనంతరము స్తుతి కీర్తన పాడుక ద్వారా మన ఆరాధనను కొనసాగించుకున్నాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములతో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను, ప్రజలతో నిన్ను కీర్తించేదను. మనము కండ్లు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థనగా శ్రీమతి మేరీ సుశీల గారు ఈ ఆరాధన కొరకై ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ మా తండ్రి, నీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత గడిచిన పరిశుద్ధ దినం నుండి ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడి ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ చేర్చినటువంటి విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పటికీ నాయన, అలనాడు మీరు ఎలాగైతే ఐగుప్తు దేశం మీద తెగులు పంపినప్పుడు నీ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయుల్ని ఏ తెగులు వారి గుడారములను తాకకుండా చేసి వారిని మీరు ఎలాగైతే కాపాడారో అలాగే ప్రభా మీ రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలమైనటువంటి మమ్మల్ని కూడా సజీవ లెక్కలో ఉంచి ఎటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా చేసిన ఆయన ఈ దినాన్ని మళ్ళా మేమందరము ప్రభా నీ సన్నిధిలో చేరి మరి ప్రత్యేకంగా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ వాక్యాన్ని వినడానికి, బలపరచబడడానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లించున్నాం తండ్రి. ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి నీవి బిడ్డను ప్రభా ప్రేరేపించి ఇటువంటి పరిచర్యను మా మధ్య జరిగించుతున్నటువంటి పాస్టర్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభా మీరు ఇంకనూ బహుగా ఆశీర్వదించి తండ్రి నీ వాక్యమును ప్రభా ఈ విధంగా అనేక మంది బిడ్డలకు చెప్పడానికి, అనేక మంది ఆత్మలను రక్షించడానికి మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి ఉన్నటువంటి ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి, ఈ దీవెనలను కుమ్మరించండి. ఆత్మీయ బలాలని, శారీరక బలాలను మీరు మా అందరికీ కూడా అనుగ్రహించండి. అలాగే నీ దీనదాసుడు చెప్పబోతున్నటువంటి వాక్యాన్ని మేము చెవులారా విని మనసారా గ్రహించి మా జీవితాల్లో ప్రభా నీ వాక్యానుసారంగా జీవించడానికి మీరే కృపను ఇవ్వమని చేరువచ్చిన బిడ్డలను నీ చేతులకు సమర్పిస్తూ, అలాగే చిని నీ చేతులకు సమర్పిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి,
ఆమేన్. 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 ప్రభువును స్తుతించుకొనుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 9వ కీర్తన ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి శెట్టి భానుమూర్తి గారు రచించినటువంటి కీర్తన ప్రబలముగానే ప్రస్తుతి. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. బంధుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు, బంధుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవు. మల్దమతిగా నల్దమొసగిన మల్దమతిగా నల్దమొసగిన మల్దమతిగా నల్దమొసగిన మహిమ తేజుడవు. బలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. చిల్తదీర్చిన భ్రాంతి మార్చితి ఎంతో వెల్తదియో. చిల్తదీర్చిన భ్రాంతి మార్చితి ఎంతో వెల్తదియో. కండు శాంతి కూర్చితి స్వాతమున కడు శాంతి కూర్చితి సంతమున కడు శాంతి కూర్చితి వెల్త కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. నీతి కరపిన జాతి నరపిన జాతి యేసునిదే. నీతి మరపిన జాతి మరపిన జాతి యేసునిదే. నీరసుడనను గారవిల్చిన నీరసుడనను గారవిల్చిన నీరసుడనను గారవిల్చిన నీతిరాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. చిన్న దేవసుత నీవే, జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే. జీవదాయక బ్రోవరాయక జీవదాయక బ్రోవరాయక జీవదాయక
ప్రభుని కృపలల్లే నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలంబునలో నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలంబునలో జమదమాది సుగుణ శోభిత జమదమాది సుగుణ శోభిత జమదమాది సుగుణ శోభిత సమ్మతిని నింపా ప్రబలముగనే ప్రభుని కృపలల్లే సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగముగా కీర్తనల గ్రంథము నుండి 111వ సంకీర్తన మొదటి నుండి 10 వచనముల లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి జాన్ హైడ్ వారి యొక్క నాయకత్వంలో చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కీర్తనల గ్రంథము 111వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. Psalm 111 1 to 10. Praise the Lord. I will extol the Lord with all my heart in the council of upright and in the assembly. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. Glorious and majestic are his deeds, and his righteousness endures forever. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. He provides food for those who fear him. He remembers his covenant forever. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించుచున్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేస్తున్నాడు. The works of his hands are faithful and just. All his precepts are trustworthy. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతో యథార్థతతో ఉన్నవి. He provided redemption for all his people, and he ordained his covenant forever. Holy and awesome is his name. భయము జ్ఞానములకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మహిమ కలుగునుగా. మన మధ్యలో నక్కపల్లి నుండి మేరీ గారు వారు దేవుని సాక్ష్యాన్ని, తన అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి ఉన్నారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాం. మేరీ రత్నం గారు ఈ గ్రూప్ లో ఉన్నారా? లేనట్టున్నారు చిన్న.
చిన్న నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. సో వారు కొంచెం ఆలస్యం అయినట్టుంది జాయిన్ అవడానికి. మన ఆరాధనలో తదుపరి అంశంలోనికి మనం వెళ్దాం. స్పెషల్ సాంగ్ బై అశ్రిత గ్రేస్. This song is about God's protection. It is writing on Psalm 91. It's always the place that can hide when I'm desperate for shelter. You're my covering. I'm safe. I'm safe. Whatever comes at me, I'm safe. I'm safe. You've got me under your wings, under your wings. I'm under your wings. You got me, you cover me, you cover me. I'm under your wings. You're my covering. I'm safe, I'm safe. Whatever comes at me, I'm safe, I'm safe. You got me under your wings, under your wings. I'm under your wings. You got me, you cover me, you cover me. I'm under your wings. You got me under your wings, under your wings. I'm under your wings. You got me, you cover me, you cover me. I'm under your wings. You're my covering. I'm safe. I'm safe. Whatever comes at me, I'm safe. I'm safe. కొంచెము క్లారిటీ తక్కువ ఉండింది, బట్ స్టిల్ ఓకే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అశ్రిత గ్రేస్ కి మనందరి పక్షంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను కొన్ని అనౌన్స్మెంట్స్ చేసి వినిపిస్తాను. ప్రాముఖ్యంగా గత వారం అంటే 2 days బ్యాక్ డాడీ యొక్క మెమోరియల్
మీరు మాట్లాడించిందా? వినిపిస్తుందా? మాట్లాడండి. అలాగా వినిపిస్తుంది. అదే ఇందాక మీరు చెప్పినప్పుడు కొంచెం సిగ్నల్ వీక్ ఉందని చూపెట్టింది. అవును, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. ఓకేనా? ఓకే, మాట్లాడండి. సో ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనలు చేసుకునేటటువంటి సమయం ఇది. గత వారం అంటే ఆగస్టు 28వ తేదీన డాడీ మెమోరియల్ సర్వీస్ని దేవుని మహిమార్థమై జరిగించుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహించినారు. చాలా ఘనముగా సుమారు 4.5 hours ప్రోగ్రామ్ని జరిగించుకోగలిగాం. 55 పీపుల్ ప్రోగ్రాంలో కనెక్ట్ అవ్వగలిగారు. పార్టిసిపేట్ చేసినటువంటి దైవజనులు, అలాగనే కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఆ కార్యక్రమం అంతా జయకరముగా జరిగినందులకు గాను ప్రత్యేకంగా దేవుని స్తుతించాలి అని నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, వచ్చే వారం సెప్టెంబర్ 6వ తారీఖు కాబట్టి మొదటి నెల మొదటి ఆదివారం కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనము జరిగించుకుంటామని తెలియజేస్తున్నాను. దానికోసమై ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మొదటిది. రెండవది, మీ కుటుంబాలకు కావలసినటువంటి రొట్టెను, ద్రాక్ష రసాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉండమని మనవి చేస్తున్నాను. సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే కాబట్టి వచ్చే వారాన్ని టీచర్స్ సండేగా సెలబ్రేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను, మనందరి ఆమోదంతో. ఆ ప్రత్యేక సందర్భంలో ఈ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి మన ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిసేపు మాట్లాడతారు. ముఖ్యంగా స్పెషల్ మెసేజెస్ ఇవ్వడానికి కనీసం 2 కుటుంబాలను లేకపోతే 2 వ్యక్తులను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ఆ కార్యక్రమము విజయవంతంగా జరుగులాగున ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అదే రీతిగా గత వారం దేవుడు విజయలక్ష్మి గారి కుటుంబానికి అనుగ్రహించినటువంటి దర్శనం చొప్పున వారు సంఘ నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రార్థన పూర్వకంగా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కేడిపేట ప్రాంతంలో. కాబట్టి ఆ దర్శనము దేవుడు వారి కుటుంబ పక్షముగా నెరవేర్చలాగున మనందరం ప్రార్థన చేయవలసిన అవసరము ఉన్నది. అదే రీతిగా మరి లాస్ట్ వీక్ మన ఫ్యామిలీస్ లో జాయిన్ అవుతున్నటువంటి రోహన్ యొక్క బర్త్డే ఆగస్ట్ 26న సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ బిడ్డను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే సెప్టెంబర్ 5th హియర్ కమ్స్ రోహన్. ఈ నెక్స్ట్ వీక్ అంటే కమింగ్ సాటర్డే మనకు జాన్ హైడ్ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుని అన్నాడు. ఆ పేర్లు మీకు గుర్తుంటే పర్వాలేదు, లేదంటే జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. అదే రీతిగా మనందరి ఆరోగ్యాల గురించి ముఖ్యంగా ఈ వైరస్ కాంటెక్స్ట్ లో కొందరు ఆ వైరస్ యొక్క బారిన పడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా భయంకరంగా ఉంది, తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. కనుక దానిని తట్టుకోవటానికి కావాల్సిన శక్తిని దేవుడు ఇవ్వాలని, ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనందరం దాన్ని ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. దేవుడు దానిని భరించడానికి, ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మా ఫ్యామిలీస్లో, మా ఫ్రెండ్స్లో చాలా మంది ఈ కరోనా వైరస్ కి గురి అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో. వారి గురించి ప్రార్థన చేద్దాం. మన యవ్వన బిడ్డల యొక్క రక్షణ గురించి, చాలా మందికి రక్షణ అనుభవం ఉంది మన యంగ్ చిల్డ్రన్ కి. ఇంకా చాలా మంది
ఆ రక్షణలోనికి రావటానికి, దేవుణ్ణి ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు వారికి తగిన కృపనివ్వాలని ప్రార్థన చేద్దాం. అలాగే నెక్స్ట్ మంత్ గతించినటువంటి వారాల్లో ప్రార్థన చేసినట్లుగా ఈ నీట్ అలాగే జేఈఈ AIEEEకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఇంజనీరింగ్కి మెడిసిన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి సెప్టెంబర్ మాసంలో. మన కుటుంబాలలో మరి స్వీటీ కుమారుడు జోరిన్, లవ్లీ కుమారుడు ఆండ్రూ, ఇంకా చాలామంది వాటిని రాయటానికి సిద్ధపడుతున్నారు. అలాగే కాకినాడ నుంచి జెస్సీ అనేటటువంటి ఇంకొక కుమార్తె, రత్న మనోహర్ గారి కుమార్తె. సో ఈ విషయాలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన ప్రార్థనలు చేసేటటువంటి విజయ పాల్ గారు ఈ అంశాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. దానికంటే ముందు, ఈ విజ్ఞాపన ప్రార్థనలకు ముందు ఇప్పుడే మరి మేరీ రత్నం గారు, ఇందాక నేను అనౌన్స్ చేసినటువంటి మేరీ రత్నం గారు జాయిన్ అవుతున్నానని చెప్పారు. వారు ఉన్నారు. సో వారి సాక్ష్యం కూడా విన్నట్లయితే వారు చెప్పబోయేటటువంటి సాక్ష్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకే ఈ టైంని నేను ఇన్వెస్ట్ చేశాను. సో విజ్ఞాపన ప్రార్థనలకు ముందు నక్కపల్లి నుంచి మేరీ రత్నం గారు తన యొక్క సాక్ష్యాన్ని చెప్పి వినిపించాలని మనం చేస్తున్నాను. వారిని వారు పరిచయం చేసుకొని తదుపరి వారి సాక్ష్యాన్ని చెప్తే బాగుంటుంది. మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు మేరీ రత్నం. మా అమ్మగారితో మేము తుని మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ మిషన్ కాంపౌండ్ లో ట్రైనింగ్ అయ్యానండి. మరి అప్పుడే మాకు లలిత కృపారావు గారు వారి ఫ్యామిలీ అంతా కూడా మాకు పరిచయం. నేను దగ్గర ఒక 5 సంవత్సరాలు అక్కడే చదువుకున్నాను. తర్వాత టీచింగ్ కూడా చేశాను. మరి మీ అందరికీ నా వందనాలు. నేను ఇలా మరి మీ అందరితో కలుస్తానని నేను ఇప్పుడు అనుకోలేదు. మరి దేవుని నామాన్ని బట్టి ఈ రీతిగా కలిసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి, అలాగే స్వీట్ అక్కకి, లవ్లీకి కూడా నా కృతజ్ఞతలు. అంటే మేము ఎప్పుడు కూడా అనుకోలేదండి ఈ రీతిగా మనం కలుసుకుంటామనేసి. కానీ దేవుడు ఎంతో ప్రేమతో ఈ రీతిగా కలిపారు. దేవునికి అందుని బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా సమస్యలు, చాలా ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుని యొక్క కాపుదల నాపై ఉండి మరి దేవుణ్ణి ఆరాధించడం, సేవించడం వలన నాకు దేవుడు చాలా మేలు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. మరి మా జీవనోపాధి కూడా దేవుని చిత్తానుసారంగా మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు. మరి పాప BSc నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. మరి వైజాగ్ KGH లోనే సీట్ వచ్చింది, అక్కడ చదువుతుంది. కానీ ఇప్పుడైతే వాళ్ళకి కాలేజెస్ లేవని మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఎగ్జామ్స్ గురించి మీరు ప్రేయర్లో పెట్టండి. అలాగే మా ఆయన గారికి మరి శాలరీస్ కూడా ఒక 5 months నుంచి రాలేదండి. వాటి గురించి కూడా కొంచెం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడి రీతిగా మమ్మల్ని అందరినీ కూడా కలిపి ఈ రీతిగా మా కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడు. మరి మాకు ఇక్కడ నేను కొండల అగ్రహారం జీవన్ రాయ్ గారు సార్ మీకు తెలిసే ఉంటారు. ఆయన స్కూల్లోనే నేను చేస్తానండి. ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను, టైలరింగ్ టీచింగ్ అండి. మరి చిన్న కొంచెం శాలరీతోనే మేము ఇక్కడ జీవిస్తున్నాం. అయితే కొద్ది దినాల నుంచి ఒక 2 months నుంచి నేను సార్ మాకు రూమ్ కూడా కావాలని అడిగితే ఆయన ఇచ్చారండి. ఇక్కడ ఉంటున్నాం మేము ప్రస్తుతానికి. మరి దేవుని కృప మా అందరి పట్ల దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు. మరి కరోనా భయంకరంగా ఉన్నది. మరి ఊళ్ళో ఉండటానికి చాలా ఇబ్బందికరంగా భయంకరంగా ఉన్నప్పటికీ మరి దేవుడే మమ్మల్ని ఇక్కడికి రప్పించాడన్న ఉద్దేశంతో నేను ఎంతో చాలా ఆనందంగా మరి జీవిస్తున్నామండి. దేవుని కృపను బట్టి మీ అందరికీ మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుని నామాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుని దేవునికి వందన సమర్పణ చేసుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా మేరీ రత్నం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అలాగున మరి ఏలియాను కాకులతో పోషించినట్లు మరి మీ కుటుంబాన్ని ప్రత్యేకించి పోషిస్తున్నారు. నిజంగా ఉన్నటువంటి స్థలాల్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జీవన్ రాయ్ గారి మరి మంచి మనసును బట్టి వారు అక్కడ మీకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం, వాటన్నిటిని బట్టి దేవుడిని స్తుతించడానికి
మనందరం అర్హులమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మా కజిన్స్ లో సుష్మా అని ఉన్నారు. వారు వారి బిఎడ్ కాలేజ్ ఒకటి ఉంటది కదా, అక్కడ బిఎడ్ చేశారనమాట. మరి చాలా సంవత్సరాల క్రితం వారు అక్కడ బిఎడ్ చేసి తర్వాత పాయకరావుపేట జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేశారు జువాలజీ డిపార్ట్మెంట్లో. మరి సో మీరు అది చెప్తున్నప్పుడు నేను చాలాసార్లు ఆ చెల్లి అక్కడ ఉన్నప్పుడు కొండలగ్రహారం రావడం, జీవన్ రాయ్ గారిని విజిట్ చేయడం, ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, అవన్నీ నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి. సో తన బిడలను, లేకపోతే ఆయన నమ్మినటువంటి బిడలను ఆయన తప్పకుండా పోషిస్తారు అనేది ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో, లేకపోతే ఈ వైరస్ సిచ్యుయేషన్లో మనము నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన అంశము. ప్రతి పరిస్థితిలో దేవుడు తన కాపుదల భద్రతను మనకు అనుగ్రహించి ఎంతవరకు సజీవులుగా మనల్ని ఉంచారు. ఈ టెక్నాలజీ అనేది మరి మనకు తెలీదు, సెల్ ఫోన్ ఉండడమే చాలా ఎక్కువ మనకు. అలాంటిది ఇంటర్నెట్, వాటిలో కనెక్ట్ అవ్వటం, దేవుడిని స్తుతించటం, కుటుంబాలుగా ఆయనను ఆరాధించటం, వీటన్నిటిని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మన పట్ల ఎంతటి కృప, ఎంతటి కరుణ మనకు అనుగ్రహిస్తున్నారనేది దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ఈ కార్యక్రమాల్లో అనకాపల్లి నుంచి రెవరెండ్ సత్యానందమయ్య గారు దీనిలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. అలాగే వెల్ల నుండి రెవరెండ్ కె శామ్యూల్ ప్రసాద్ అయ్య గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి వారు పరిచర్యలో ఎంతో పెద్దవారు, అనుభవంలో ఎంతో పెద్దవారు, కానీ మనల్ని ప్రేమించి, ప్రాముఖ్యంగా కృపరావు గారి కుటుంబాన్ని ప్రేమించి ఈ సహవాసంలో మనతో పాటు ఉండటం. శామ్యూల్ ప్రసాద్ గారు ఉన్నారు, వెనుక రెవరెండ్ ఛాయా ప్రసాద్ గారు కూడా కనపడుతున్నారు. ఎంత సంతోషం. సో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాలన్నిటిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో వినినటువంటి సాక్ష్యము, వారి పేరు మేరీ రత్నం గారు, వారి కుటుంబం గురించి, అలాగనే ఈ ఆరాధనల్లో సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలకు కూడా దేవుడు తగినటువంటి కృపను అనుగ్రహించి మనల్ని బలపరచడానికి ఈ సమయాన్ని దేవుడు ఉపయోగించాలని, మనకు కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి శ్రీమతి విజయపాల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు కొంచెం దగ్గరకు వస్తే కొంచెం బాగుంటుంది. స్తుతికి పాత్రుడ, స్తోత్రాలుడ, దయగల మా దేవ, కృపగల తండ్రి, మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాము ప్రభువా. అయ్యా, గత విశ్రాంతి దినం నుంచి విశ్రాంతి దినం వరకు ప్రభా నీ యొక్క రెక్కల మాటను నన్ను మమ్మలను భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచి ప్రభా ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించి ప్రభా మేమందరమును మరలా ప్రభా మీ పాదపీఠం ఎదుట చేరి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అవకాశము, తరుణమును బట్టి నీకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించు ఉన్నా ప్రభా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును మీరు మాకు వసంగినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించు ఉన్నాము ప్రభా. తరములు మారినను, యుగములు మారినను మారని నీ ప్రేమకై ప్రభా, ఈ వాత్సల్యతకైన నూతనమైనటువంటి కృపకై నీకు వందనాలు చెల్లించు ఉన్నాము దేవా. అయ్యా ప్రభా, ఎంతో గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. మేము అందరమును కూడి ప్రభా ఐక్యతతో ప్రభా మేము ఆరాధించుటకు ప్రభా, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను ప్రభా మరింత ఇతరులకు ప్రభా నాన్న ఆదరణకరంగా ప్రభా నేను ఉండటానికి ప్రభా సాక్ష్యంగా చెప్పుటకు ప్రభా మీరు ఇచ్చిన అవకాశములను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన ఈ యొక్క జూన్ ద్వారా పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, అభివృద్ధి పరచండి ప్రభా. నీ సత్య సువార్తల ప్రతి బిడ్డను ప్రభా ముందుకు కొనసాగింప చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నాయన గత వారం ప్రభా నాయన సాక్ష్యం చెప్పినటువంటి ప్రభా విజయలక్ష్మి గారి కుటుంబాన్ని మీ దివ్య హస్తాలకు సమర్పిస్తా ఉన్నాము తండ్రి. నాయన బిడ్డలు ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనం, ఆ యొక్క నాన్న వాకు ద్వారా ప్రభా బిడ్డలు ప్రభు నమ్మి విశ్వసించి మీ సేవలో ముందుకు కొనసాగుతూ ఉంటుంది ప్రభా. బిడ్డల పక్షాన మీరుండి ప్రభా ప్రతి అడ్డును, ప్రతి ఆటంకమును కొట్టివేసి వారికి ముందు మీరు నడిచి ప్రభా మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి ప్రభా వారి చేయి పట్టి వారిని నడిపించమని ప్రభా ఉన్నటువంటి ఒడిదుడుకును, తొందరలను ప్రభా ప్రతి దానిని ప్రభా మీకు దూరపరిచి శాంతితో సమాధానంతో మీ నామ మహిమార్థమై గొప్ప నాన్న సేవ అక్కడ జరుగునట్లు కృప చూపించమని, కుటుంబం అంతటిని బలపరిచి నీకు తానుసారమైన మార్గంలో వాడుకొని మనం
మీకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుచుకున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డ ప్రభు నాయన లాస్ట్ 26వ తారీఖున పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రభు రోషన్ మీ దివ్య హస్తాలకు సమర్పిస్తాము. చిన్న బిడ్డను మీరు దీవించి గత సంవత్సరాలన్నిటిలో మీరు కాచి కాపాడి మరొక నూతన సంవత్సర దయా కిరీటమును బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు మీకు వేలాది వందనములు. నూతన సంవత్సరం అంతయు నూతన దీవెనలతో నూతన కృపలతో నూతన సత్య సమాధానంతో బిడ్డను నీకు నడిపించమని నాయన ఈ జ్ఞానముతో ప్రభు బిడ్డను బలపరచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము తండ్రి. అదే విధంగా ప్రభు అనేక మంది మా బంధువుల్లో ప్రభు మా సహవాసంలో ఉన్నవారు ప్రభు మాకు తెలిసిన వారు అయిన వారు ఎంతో మంది భయంకరమైనటువంటి COVID-19 కరోనా ద్వారా ప్రభు బలహీనమై ప్రభు నాయన నీరసించిపోతున్న పరిస్థితుల్లో ప్రభు మీరు మాత్రమే ప్రభు నాయన రక్షించగలిగిన దేవుడు, మీరు మాత్రమే విడిపించగలిగిన దేవుడు, మీరు మాత్రమే సమస్తమైన సమస్యల నుంచి విడుదలనివ్వగలిగిన గొప్ప దేవుడు కనుక మిమ్మల్ని మేము వేడుకొని ఉన్నామయ్యా. ఎవరైతే ప్రభు ఈ బిడ్డలు ప్రభు ఈ యొక్క భయంకరమైన సిచ్యువేషన్స్ లో ఉన్నారో వారందరినీ ఆ బలహీనత నుంచి అనారోగ్యం నుంచి ప్రభు మీరు విడిపించి స్వస్థతనిచ్చి ప్రభు లేవనెత్తి మీ సాక్షులుగా వారందరినీ మీరు నిలువబెట్టుకోనమని ప్రభు ఆ కుటుంబాలకు ఆదరణ బలమును నెమ్మదిని ప్రభు నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించమని మిమ్మల్ని వేడుకొని ఉన్నాము తండ్రి. అదే విధంగా ప్రభా నీతి ప్రభా నాయన చేయి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి మా బిడ్డల జోరిని ప్రభా నాయన ఇంకా ప్రభా నాయన ఉన్నటువంటి ఇద్దరు ప్రభా నాయన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ముగ్గురు బిడ్డలను ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలు రాస్తా ఉన్నారు. రాసే ప్రతి బిడ్డగా మీ మెండైన జ్ఞానంతో నింపి చక్కని వివేచననిచ్చి ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అయినా చక్కగా రాసి ఉత్తీర్ణులు అవ్వనట్లు మీ కృపను మీరు చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. దయాళుగా కృప చూపించు ఉన్న తండ్రి మీకు స్తోత్రములు వందనములు తండ్రి. అదే విధంగా నక్కపల్లి నుంచి ప్రభా సాక్ష్యం చెప్పినటువంటి నాన్న మేరీ గారు మీ దివ్య హస్తానికి సమర్పిస్తా ఉన్నాం తండ్రి. బిడ్డలు ప్రభా కుమార్తెకి ఎగ్జామ్స్ నిమిత్తం ప్రభావం నాన్న బిడ్డ ప్రభు ప్రార్థన విన్నపాలు కోరి ఉన్నారు తండ్రి. ఎగ్జామ్స్ విషయంలో మీరు కృప చూపించండి, సక్రమంగా జరిగి బిడ్డ మంచి సర్టిఫికెట్ పొంది కూడా కృప చూపించండి. అదే విధంగా తమ భర్త గారికి ప్రభా 5 నెలలుగా రావాల్సినటువంటి శాలరీ రాలేదని చాలా ఇబ్బందుల్లో ఉన్నామని బిడ్డ సెలవిస్తా ఉన్నారు ప్రభా. మీకు అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు కదా ప్రభు నాయన. మీ చిత్తమైన ప్రభు కృపను జరిగించి ప్రభు రావాల్సినటువంటి శాలరీ త్వరలో వచ్చి వారి అవసరతలన్నీ తీరి ప్రభు దేవుడు నాకు ఈ గొప్ప మేలు చేశాడని మీ ముందు నిలవబడి ఇల్లు చెల్లించు కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. రాబో సండే ప్రభు నాయన మేము ప్రభు నాయన టీచర్స్ సండేగా జరిపించుకోవాలని ఆశపడుచుంటున్నాం. దాన్ని సక్రమంగా మీ నామ మహిమార్థమై జరిగించండి. అదే విధంగా ప్రభా 5వ తారీఖు ప్రభా జన్మదినాన్ని జరుపుకున్న జాన్ హైడీని దివ్య హస్తాలకు సమర్పిస్తా ఉన్నాయి. బిడ్డలు ప్రభా ఇన్ని సంవత్సరములను కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో బిడ్డలు ప్రవేశపెట్టిన 5 మందిలకు మీకు వందనాలు. నూతన దీవెనలతో ప్రభా నూతనటువంటి ప్రభా దీర్ఘాయుషుతో బిడ్డలు నింపి ప్రభా నీ కృపలో నీ చిత్తానుసారమైన మార్పును బిడ్డలు వర్ధిల్లించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. అదే విధంగా ప్రభా దైవజన్ నిర్మల్ కుమారయ్య గారిని వారి కుటుంబమును బిడ్డలను దీవించండి. వారి స్టడీస్ లో బిడ్డలు తోడైన గారి సేవలో మీరు తోడైనాడు ప్రభా. నిజముగా ప్రభా నాయన ఆత్మీయ ఆహారం లేక ప్రభా నాయన అలాడుతున్న అనేక ఆత్మలకు బిడ్డ ద్వారా ప్రభా ఆత్మవాక్కును అందించి ప్రభా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లించు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం ఆదరించి అంతవరకు మీరు మీ జయకరంగా జరిగించమని చిరనీరమనము మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థనల్లో మరి మనల్ని నడిపించినటువంటి విజయపాల్ గారికి అందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి ఆశయాలను ప్రత్యేకంగా ఆశీర్వదించాలని ప్రార్థించుకున్నాం. అదే రీతిగా ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట దర్శిని అండ్ అపేక్ష కాకినాడ నుంచి ఆ ఫ్యామిలీ కనెక్ట్ అవుతున్నారు. వినోద్ అండ్ స్వప్న దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు. గత వారంలో కూడా వారు పాట పాడి వినిపించారు. ఈ సమయంలో కూడా వారు ఒక ప్రత్యేకమైన పాట దర్శిని అండ్ అపేక్ష. ఓవర్ టు దర్శిని అండ్ అపేక్ష. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ది ఇప్పుడు లార్డ్. సిలువలో పాట పాడబోతున్నాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో
వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేహమునే కొరడాలు చెల్లని చీల్చని నీ సుందర దేహమునే తడిపెను నీ తనువును రుదిరంపు దారులు తడిపెను నీ తనువును రుదిరంపు దారులు బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా బతుకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే భూమున ఉమ్మివేయ మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మౌన ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనువున
హింసించెన్ నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరదన్ విరిగిన హృదయముతోను సిలువను చేరదన్ విరిగిన హృదయముతోను బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దర్శిని అండ్ అపేక్ష. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువను మోయలేక మోసావు. వదకు తేబడిన గొర్రెవలే నీవు మౌనముగా ఉన్నావు. ఆ ఘోరమైనటువంటి సిలువను ఏ నేరము చేయనటువంటి ఆయన మన కొరకు సిలువ మీద మోసారు అని చక్కని పాట పాడి వినిపించారు దర్శిని అపేక్ష. వీరు చాలా ప్రముఖమైనటువంటి కుటుంబాలు. పిల్లి డానియల్ గారు, కీర్తి శేషులు, జాస్మిన్ గారు వారి యొక్క మనమ సంతానం. డానియల్ గారు మా నాన్నగారు అత్యంత ఆప్త మిత్రులు. మా బాల్య దినాలలో మాకు పిక్నిక్ అంటే వారింటికి వెళ్ళటం అనమాట. పవర్ ఎప్పుడైనా 1వ నంబర్ సిటీ బస్ ఉండేది ఆ రోజుల్లో, చార్టీస్ టు చిత్రాడ అని. ఆ బస్ ఎక్కి ఆ రోడ్డు మీద దిగి నడుచుకుంటూ ఆ లోపల గ్రామంలోనికి వెళితే ఇక ఎంత సంతోషంగా ఉండేదంటే మాకు ఆ రోజుల్లో మాకు కోరిన ప్రతి వస్తువు అక్కడ తినటానికి లభించేది. చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబం. ఆకస్మికంగా మరి డానియల్ గారు మరణించినప్పటికీ ఆ కుటుంబంతో స్నేహము, అనుబంధము తదుపరి తరాలతో కూడా కొనసాగింది. నేను పిఠాపురంలో పనిచేసేటటువంటి రోజుల్లో చాలా తరచుగా ఆ ప్రాంతాలకు వెళుతూ ఉండేవాడిని. ఆ గ్రామంలో వాక్యం చెప్పడానికి వారు అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉండేవారు. వారి జ్యేష్ఠ కుమారుడు వినోద్ స్వప్న దంపతులకు దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఒలివ మొక్కలు దర్శిని అపేక్ష. ఆ బిడ్డలు మరి దేవుణ్ణి మహిమపరుస్తూ తమ తలాంతును దేవుని కోసం వినియోగించడానికి సిద్ధపడినటువంటి విధానాన్ని బట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ వీక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి రోషన్కి ఒకసారి బర్త్డే విషెస్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో లాస్ట్ వీక్ అయినా సరే విషెస్ చెప్పాలి అని టీమ్గా మేము ప్రిపేర్ అయ్యాం. పాల్ సుధాకర్ గారు పాటను ప్లే చేస్తే
ఓకే, దేవుడు ఆ బిడ్డను అనేకులకు దీవెనకరముగా సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. ఇప్పుడు రోషన్ యొక్క తల్లి హరిత పిల్లి డానియల్ గారి కనిష్ట సంతానం. సో ఆ ఫ్యామిలీస్ ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు కాకినాడ నుంచి కనెక్ట్ అవ్వడం నిజంగా సంతోషం. వారి భర్త గారు బ్యాంకులో జాబ్ చేస్తున్నారు, వారు హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు హరిత గారిని ఆహ్వానిస్తున్నాను. బుక్ ఆఫ్ Malachi, chapter 4, beginning from verses 1 through 6. Over to హరిత. మలాకి వినిపించట్లేదమ్మా వాయిస్. హలో, Go ahead. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. ఏలే అనగా నియమింపబడిన దినములు వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినములందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన తోడ గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుము. థ్యాంక్ యూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి వెనికిడిలో దీవించునుగాక. ఈ సాయంకాలము ఇలాగున దేవుని వాక్యాన్ని వినటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అత్యంత కృపకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంచుమించుగా 16 to 18 వీక్స్ గా మనము ఈ మలాకి గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మధ్య మధ్యలో కొన్ని సండేస్ అదర్ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ ఈ మలాకి గ్రంథాన్ని మరి వైండప్ చేయటానికి వాస్తవానికి లాస్ట్ టైం మొదటి 3 వచనాలు చదువుకున్నాం, దాని గురించి నేను వివరించాను. ఇప్పుడు 4 నుండి 6 వచనాల భాగము నేటి ధ్యానమునకై కీలకమైనటువంటి భాగము. కానీ ఈరోజు ఆరాధనలో మరి చాలా మంది క్రొత్తవారు, అలాగనే ఇప్పటి వరకు విన్నటువంటి వారిలో కొంచెము మరలా ఒకసారి రిమైండ్ చేసుకోవడానికి, రీక్యాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను. ఈ మలాకి గ్రంథము గురించి మనము ఆలోచన చేసినట్లయితే మలాకి అనేటటువంటి పదానికి అర్థము నా దూత, మై మెసెంజర్. మల్ ఆక్ అనేటటువంటి హెబ్రీ పదము యొక్క ఆంగ్ల రూపము మలాకి అని చెప్పాను. మలాకి అనేది పేరు కాదు, కానీ అది ఒక వ్యక్తి దేవుని పక్షముగా, ఒక రిప్రజెంటేటివ్గా, ఒక మెసెంజర్గా తనకు ఇయ్యబడినటువంటి సందేశమును ప్రజలకు తెలియజేసినటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పేరు. చాలా మంది ఈ మలాకి అనేటటువంటి ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు ఎజ్రా అని చెప్తారు. వాటి గురించి మనకు అవసరం లేదు. కానీ ఈ మలాకి గ్రంథాన్ని మనము
ధ్యానం చేయాల్సినటువంటి ఆ తొలి దినాలలో నేను చేసినటువంటి పరిచయం ఏమంటే ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు, అలాగుననే హగ్గై, జకర్యా, మలాకి గ్రంథాలు ఒకటేసారి ఒకే కాలమునకు సంబంధించినటువంటి గ్రంథాలు. ఇశ్రాయేలీల చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే వారిని చాలా మంది రాజులు పరిపాలన చేశారు. రాజుల పరిపాలన అనంతరము దేవుని మాటకు విధేయత చూపనందువల్ల వారు శత్రువుల చేతులలోనికి అప్పగించబడ్డారు. మొదట ఇశ్రాయేలీలు అష్షూరీయుల చేతులలోనికి వెళ్ళిపోయారు. తదుపరి బబులోనీయుల చేతులలోనికి వెళ్ళిపోయారు. వారిరువురి చేతులలో వారు బానిసలుగా ఇశ్రాయేలీలు బ్రతికిన తదుపరి మరలా దేవుడు ఇర్మియాకు అందించినటువంటి ప్రవచనము ద్వారా, లేకపోతే దానియేలుకు తెలియజేసినటువంటి ప్రవచనము ద్వారా 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్న తర్వాత, లేకపోతే ఎగ్జైల్ అని పిలుస్తాం, వేరే ప్రజల యొక్క ఆధిపత్యంలో అధికారంలో ఉన్న తర్వాత దేవుడు మరలా వారిని వెనుకకు తీసుకుని వచ్చారు. ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో, జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వారిని యెరూషలేముకు తిరిగి తీసుకుని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత యెరూషలేము మందిర నిర్మాణము ప్రారంభించడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ జరిగాయి. కానీ ఆ క్రమములో జరిగినటువంటి అంశం ఏమిటంటే దేవుని నుండి వారు దూరం అయిపోయారు, లేకపోతే వారు వేదన పొందినటువంటి అనుభవాలన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవుడు నిజంగా మమ్మలను ప్రేమించి ఉండి ఉంటే ఎందుకు మమ్మలను చెరలోనికి తీసుకుని వెళ్ళాడు? దేవుని న్యాయం, లేకపోతే దేవునికి న్యాయం ఎక్కడుంది? సో ఈ మలాకీ గ్రంథము 4 అధ్యాయాలలో ఒకవేళ 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గనక మనము ఎంచుకోవడానికి లేకపోతే నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేస్తే, మొదటిగా దేవుని యొక్క ప్రేమను ప్రశ్నించారు, దేవుని యొక్క ప్రేమను శంకించారు, ఇంకా చెప్పాలి. రెండవదిగా దేవుని యొక్క న్యాయాన్ని ప్రశ్నించారు. మూడవదిగా దేవుని మందిరములో నుండి దొంగిలించడం ప్రారంభించారు, లేకపోతే దేవుని మందిరమునకు తీసుకొని వచ్చి అర్పించవలసినటువంటి అర్పణలు ఇవ్వకపోవడం, ఆయన యొక్క మందిరాన్ని రాబ్ చేయడం, ఆయన మందిరంలో నుండి దొంగిలించడం. అలాగే దేవుని యొక్క సేవను వారు ప్రశ్నించారు, లేకపోతే దేవుని మందిరములో జరిగేటటువంటి సేవను ప్రశ్నించారు. దే హ్యావ్ క్వశ్చన్డ్ ద సర్వీస్ దట్ దే వర్ రెండరింగ్ టు గాడ్. సో ఇవి మొదటి 3 అధ్యాయాలలో 3వ అధ్యాయం 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. అది అంటే దేవుని యొక్క న్యాయ లక్షణాన్ని, లేకపోతే ఆయన నీతి లక్షణాన్ని ప్రశ్నించారు. ఆయన మందిరంలో నుండి దోచుకుంటున్నారు, ఆయన పరిచర్యను అలక్ష్యం చేస్తా ఉన్నారు. ఇవి 3వ అధ్యాయము 12వ వచనం వరకు ఉన్నటువంటి భాగపు అంశాలు. ఇకపోతే 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల భాగంలో గర్విష్ఠులను గూర్చినటువంటి ప్రస్తావన కనపడుతుంది. గర్వపు మాటలు పలుకుతూ ఉన్నటువంటి వారు. 16వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని గురించి మలాకీ ప్రస్తావించాడు. ఇకపోతే 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మొదటి 3 వచనాలలో దుర్మార్గులను గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఇక చివరి 2 వచనాలలో దేవుని సేవకులను గూర్చినటువంటి ప్రస్తావన కనపడుతూ ఉంది. ఇది
ఈ మలాకీ గ్రంథాన్ని ఒకవేళ క్లుప్తముగా మనం చదువుకున్నటువంటి అంశాలను తిరిగి మనస్సులోనికి తీసుకురావడానికి చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. సో దే వర్ క్వశ్చనింగ్ గాడ్స్ జస్టిస్, దే వర్ రాబింగ్ ఫ్రమ్ గాడ్స్ కలెక్షన్, దే వర్ డిస్పైజింగ్ గాడ్స్ సర్వీస్. ఇక 4వ భాగంలోనికి వచ్చేసరికి దేర్ వర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. గర్వముతో నిండినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు, లేకపోతే దుర్మార్గులైనటువంటి వారు, చివరి భాగంలో సేవకులైనటువంటి వారు. అది ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగపు అంశము. రిమెంబర్ ద లా ఆఫ్ మోసెస్ మై సర్వెంట్ అనే మాట 4వ వచనంలో మనకు కనపడుతుంది. నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మలాకీ గ్రంథము చెరలో నుండి యెరూషలేముకు వచ్చిన తదుపరి సుమారు 100 సంవత్సరాల కాల వ్యవధి తర్వాత రాయబడినటువంటి గ్రంథం. సో వారు అప్పటికే సెటిల్ అయిపోయారు. యెరూషలేముకు వచ్చి సెటిల్ అయిపోయి 100 years అయిపోయింది. వారు తమను గూర్చినటువంటి ఆలోచనలలో మునిగిపోయి దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి సందర్భము, లేకపోతే తిరిగి వచ్చే వరకు దేవుని మీద ఆధారపడినటువంటి వారు, లేకపోతే ప్రవక్తలు ఎప్పటికప్పుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు దేవుని వైపుకు తిరిగితే మరలా ఆయన మిమ్మలను రెస్టోర్ చేస్తారు, ఆయన మిమ్మలను యెరూషలేముకు తిరిగి తీసుకుని వెళ్తారు. ఒకసారి యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆ సీరియస్నెస్ అనేది తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే వారు ఎందుకు ఇరుకులో పడ్డారు, లేకపోతే ఎందుకు ఇబ్బందిలో పడ్డారంటే దేవుని వాక్యమునకు ప్రాధాన్యత అనేది తగ్గిపోయింది. పరిచర్య జరిగించటం అనేది నిష్ఫలం అనుకున్నారు. దానికి భిన్నముగా వారు తెలుసుకోవాల్సినటువంటి విషయము మలాకీ తెలియజేస్తున్నటువంటి ఆ మాట ఏమిటంటే, మీరు వాక్యమునకు లోబడటం ప్రారంభిస్తే, వాక్యమునకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను మీరు ఇచ్చినట్లయితే అది మిమ్మలను క్షేమముగా ఉంచుతుంది. వాక్యము మీకు జ్ఞానాన్ని అందిస్తుంది. వాక్యమునకు లోబడినంత కాలము మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు, వాక్యానుసారముగా జీవించినంత కాలం. ఎప్పుడైతే మీరు అవిధేయులుగా ఉండడం ప్రారంభించారో, ఏవైతే మీకు ఆశీర్వాదాలుగా అంతవరకు వచ్చాయో అవి శాపములుగా మారిపోయాయి. స్వేచ్ఛగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు బానిసలుగా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే మలాకీ ద్వారా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హోరేబు కొండ మీద ఇశ్రాయేలీలందరికై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని, దాని కట్టడలను జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద లా ఆఫ్ మోసెస్. ఒక రీతిగా ఈ భాగం మనకేం తెలియజేస్తుందంటే, దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మనము తిరిగి దేవునిలో కట్టబడవలసినటువంటి అవసరతను జ్ఞాపకం చేస్తుంది. వాక్యములో కట్టబడవలసినటువంటి అవసరం, వాక్యము చేత నింపబడవలసినటువంటి పరిస్థితిని తిరిగి జ్ఞాపకం చేస్తుంది. ఈ వైరస్ మన చుట్టూ ప్రబలిపోతున్నటువంటి ఈ సందర్భంలో వాక్యము చేత మనము నింపబడినట్లయితే, వాక్యము మనకు ఫేస్ మాస్క్ లాగా, వాక్యం మనకు షీల్డ్ లాగా, వాక్యం మనకు హెల్మెట్ లాగా, శిరస్త్రాణము లాగా తప్పకుండా పనిచేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి మనం మరలా మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ధర్మశాస్త్రము, ఒకవేళ మనం అనుకుంటూ ఉండొచ్చు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని మనము గైకొనవలసినటువంటి అవసరం లేదు, ధర్మశాస్త్రంతో మనకు పని లేదు అని
అనటానికి వీలు లేదు. ఎందుకంటే పాత నిబంధన యొక్క కొనసాగింపే, పాత నిబంధన యొక్క నెరవేర్పే క్రొత్త నిబంధన అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రపు కొనసాగింపు, లా ఆఫ్ లవ్, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ధర్మశాస్త్రం అనగానే అది ఏదో ఒక చట్టం అని అనుకుంటూ ఉంటాం. అది చాలా కఠినమైనటువంటి చట్టం, నిజమే. కానీ వాటిని నెరవేర్చి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు నూతన చట్టాన్ని అనుగ్రహించారు. చట్టము గురించి మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా చెప్పినటువంటి మాటను చేయకుండా ఉండటమే మానవ నైజము. ధర్మశాస్త్రం ఏది చెప్తుందో అది చేయకుండా ఉండడమే మానవ నైజం. మన కుటుంబాల్లో మనకు యవన బిడ్డలు ఉన్నారు, టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకొంచెం గ్రోనప్ అయినటువంటి చిల్డ్రన్. పేరెంట్స్ ఏది చెప్తే అది చేయకూడదు. లేకపోతే ఇది ఎందుకు చేయాలి, రూమ్ ని శుభ్రంగా పెట్టుకో, నిద్ర లేచిన తర్వాత దుప్పటి ఫోల్డ్ చేసి పెట్టుకో, లేకపోతే శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేయి అని చెప్తే ఎందుకు చేయాలి? పీపుల్ ఆర్ చిల్డ్రన్ యూజువల్లీ థింక్ దట్ లాస్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. సో మనలో లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చట్టం చేసిన దానికి భిన్నముగా చేయాలి అనేటటువంటి నైజము, మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి పిల్లలు. ఏంటమ్మా రోజంతా సెల్ ఫోన్ లోనే ఉంటున్నావు, కొద్దిసేపు అన్నా నువ్వు కొంచెం బ్రేక్ ఇవ్వచ్చు కదా, నీ కళ్ళకు రెస్ట్ ఇవ్వచ్చు కదా అంటే రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. హవ్వ కూడా అదే చేసింది. తల్లి ఏదైతే చేయొద్దన్నదో దానినే చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ యాకోబు పత్రికలో 1వ అధ్యాయపు 22వ వచనంలో యాకోబు ఏమని చెప్తాడంటే, మీరు కేవలము వినువారు మాత్రముగా ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు అంటాడు. డోంట్ జస్ట్ లిసన్ టు గాడ్స్ వర్డ్, యు మస్ట్ డూ వాట్ ఇట్ సేస్, అదర్వైజ్ యు ఆర్ ఓన్లీ ఫూలింగ్ యువర్ సెల్ఫ్స్. దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారము మనము చేయకపోతే, జస్ట్ విని వదిలిపెట్టేస్తే, ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ ఫన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్, నథింగ్ బట్ మేకింగ్ ఫూల్స్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన ప్రవర్తనను మనము మార్చుకోకపోతే, మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ప్రారంభమైన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు మనము చర్చ్కి వెళ్ళేవాళ్ళం. అది మాత్రమే దేవుని సన్నిధి. కాబట్టి చాలా పరిశుద్ధంగా దేవుని ప్రత్యేకంగా గడపడానికి వెళ్తూ వచ్చాం. అక్కడ ఉన్నటువంటి కొద్దిసేపు హోలీగా ఉండడానికి ట్రై చేసాం. మరలా ఇంటికి వచ్చిన తర్వాత మన పనుల్లో మనం కొనసాగడానికి ఇష్టపడ్డాం. కానీ ఇప్పుడు ప్రభుని ప్రత్యక్షత మన గృహాల్లోనికి వచ్చేసింది. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అవర్ ఓన్ హోమ్స్. మరింత పరిశుద్ధముగా ఉండటానికి, దేవుడు ఎప్పుడు చర్చ్ లోనే ఉంటాడు అనేది మన యొక్క భావన. కానీ ఆ చర్చ్ ని ఈ లాక్డౌన్ సిచ్యుయేషన్ లేకపోతే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ మన గృహాల్లోనికి తీసుకొచ్చేసింది. సో దేవుడు మనము ఎంత పరిశుద్ధముగా ప్రత్యేకముగా ఈ ఆరాధన కోసం మనము ప్రత్యేకించుకుంటున్నాం. ఎవరో ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఎవరో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఏమనుకుంటారో ఒకవేళ జాయిన్ కాకపోతే, అట్లాంటిది అవసరం లేదు. ఎందుకంటే మన సమయం చాలా విలువైనటువంటిది, దేవుని దృష్టిలో మరింత విలువైనటువంటిది. దేవుని వాక్యమును వినటానికి కొద్దిసేపు మనము సమయాన్ని వెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మాత్రము సరిపోదు. దానితో పాటుగా ఆ వాక్య ప్రకారము
జీవించవలసినటువంటి అవసరం ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో దేవుని ప్రత్యక్షత మన ఇంటిలోకి వచ్చేసింది, మన గృహాల్లో ఉంది. సో హౌ ఆర్ వి ఆర్గనైజింగ్ ourselves? హౌ ఆర్ వి ప్రిపేరింగ్ దేవుని సన్నిధికి రావటానికి? మిగిలినటువంటి రోజుల్లో ఉన్నట్లుగానే మన ఇళ్ల దగ్గర మిగిలినటువంటి పనులు చూసుకుంటూ, మిగిలినటువంటి పనులు చేసుకుంటూ, ఒక చెవి టీవీకి పెట్టుకొని, లేకపోతే వాక్యం వినటానికి కొద్ది సమయాన్ని కేటాయించుకుంటూ అట్లా చేస్తూ ఉన్నామా? లేకపోతే దిస్ ఈస్ ద న్యూ నార్మల్ అంటున్నారు ఇంగ్లీష్ లో, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసెస్, జాబ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి. And church is going to be continuing in this manner. Are we prepared for this kind of situation? దేవుని సన్నిధికి, లేకపోతే దేవునికి ఇయ్యవలసినటువంటి సమయము, మలాకి జ్ఞాపకం చేసినటువంటి మాట అదే. నేను నా సేవకుడైనటువంటి మోషేకు ఆజ్ఞాపించిన ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. నిమిష నిమిషము నిన్ను భజించేదా నెమ్మనంబునను, ఆ పాట పాడుకున్నాం, ప్రబలముగనై ప్రస్తుతించేదా అంట. నిమిష నిమిషము నిన్ను భజించేదా అంటున్నాడు. దేవుని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు కాపుదలిస్తూ ఉన్నారు, క్షేమం ఇస్తూ ఉన్నారు. వాక్యము చేత మనము నిరంతరము నింపబడవలసినటువంటి అవసరం ఉంది. వాక్యము చేత నింపబడవలసిన అవసరం. సో దేవుడు మోషేకు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం అనగానే ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో, లేకపోతే ద్వితీయోపదేశ కాండంలో మనకు కనిపించేటటువంటి 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, వాటన్నిటినీ లెక్కగట్టారు పండితులైనటువంటి వారు. సుమారు 613 కట్టడలు ఉన్నాయి. వాటన్నిటిని మనం నెరవేర్చలేము, కానీ ఒక్కదానితో యేసు ప్రభువు వారు ప్రేమ అనేటటువంటి ఒక క్రొత్త నామ్, ఒక క్రొత్త కమాండ్మెంట్, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలను గురించి మనము తీవ్రముగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. 2 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 4వ వచనంలో మోషే గురించి మలాకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 5వ వచనంలోనికి వచ్చేసరికి ఏలియాను గురించి, ఏలియా ప్రవక్తను గురించి తెలియజేస్తా ఉన్నాడు. 2వ రాకడకు సంబంధించినటువంటి యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ మధ్యకు పంపనయున్నాను. ఈ చివరి మాటలు చాలా పవర్ఫుల్ వర్డ్స్. వాటినే ధ్యానం చేయటానికి చాలా సమయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దీని గురించినటువంటి వివరము, 70 వారాల గురించినటువంటి వివరం కనపడుతుంది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు ఉండేటటువంటి ఆ లేఖన భాగంలో కూడా దానికి సంబంధించినటువంటి వివరం మనకు కనపడుతుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు తాను జీవించినటువంటి దినాలలో కూడా ఏలియాను గురించి, లేకపోతే బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను గురించి ప్రస్తావించినటువంటి సంఘటనలను గురించి మనము చేసుకోవచ్చు. ఆయన రానయ్యున్నటువంటి భయంకరమైన ఏలియాను మీ దగ్గరకు పంపుతూ, వదకు తేబడినటువంటి గొర్రెవలే ఆయన మొదటిసారి వచ్చారు. 2వసారి ఆయన యూదా గోత్రపు కొదమ సింహము వలె రానయ్యున్నారు. ఆయన రాక ముందు ఆయన ఏలియాను పంపిస్తారు అనేటటువంటి మాట. ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ దగ్గరకు పంపిస్తాను అనేటటువంటి మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కొన్ని భాగాలు నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 10వ వచనపు కింద భాగాలను మనము చూసుకున్నట్లయితే, Matthew chapter 17 verses 10 and following. అప్పుడు ఆయన శిష్యులు
ఇలాగైతే ఏలియా వచ్చున్నారని ఆయనను అడిగిరి. అయితే యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టును అను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతనిని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి అనే మాటలు కనపడుతున్నాయి. మరలా చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కూడా యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహానును ఏలియాతో పోలుస్తా ఉన్నారు. చూడండి అక్కడ ఆ మాట 14వ వచనాన్ని చూస్తే, ఉన్నట్లయితే రాబోవు ఏలియా ఇతడే. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. గొన్నన్నపూడి పాయకరావుపేట పాస్టర్ గారు కొంచెం మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది. నెహెమ్యా పాస్టర్ గారి మొబైల్ నుంచి కొంచెం సౌండ్ వినిపిస్తుంది. సో మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో యోహాను గురించి పైన ఆ మాటలు రాయబడి ఉంటాయి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు అనే మాట. 14వ వచనంలో ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉన్నట్లయితే రాబోవు ఏలియా ఇతడే అనే మాట. రాబోవు ఏలియా. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఈ ప్రవచనాన్ని మరి జకర్యా గారి యొక్క నోటిలో నుంచి మనం వింటూ ఉంటాం. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను తన కుమారుని గురించి ఆ మాటలు దూత ద్వారా చెప్పబడుతూ ఉన్నటువంటి ప్రవచనము, జకర్యాకు చెప్పబడినటువంటి ప్రవచనం మనకు కనపడుతుంది 17వ వచనంలో. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. యేసు ప్రభు వారికి ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును. ఇదాన్ని ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? నా ఇంటర్నెట్ కొంచెం వీక్ గా ఉందని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఓకేనా? వస్తుంది కదా, మధ్య మధ్యలో చాలా బ్రేక్ అయిపోతుంది. లేదు, ఇప్పుడు డొంగల్ కి కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు బానే ఉంది. ఇప్పుడు ఓకే, ఓకే, ఇప్పుడు చెప్పండి అన్న. ఓకే ఓకే. సో మళ్ళీ స్టార్ట్ చేయమంటారా ఫస్ట్ నుంచి? సౌండ్ ఎక్కువ పెంచాలి. సౌండ్ ఎక్కువే ఉందన్న సత్యానందం అన్న, సౌండ్ ఎక్కువే ఉంది. కాకపోతే నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎంతవరకు స్లో వినబడుతుంది. చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. అందరికి బాగా వినపడాలని రకరకాల టెక్నాలజీస్ అన్ని వినియోగిస్తున్నాం ఫస్ట్ టైం. ఓకే, అదే ఇప్పుడు డొంగల్ కనెక్ట్ చేసుకున్నాం. సో నేను ఈ రెండవ రాకడకు ముందు జరిగేటటువంటి సూచనల గురించి, ప్రవచనాల గురించి, ఏలియాకు సంబంధించినటువంటి మాటలు మరి మలాకీ ద్వారా
దేవుడు తెలియజేస్తున్నటువంటి సందర్భము చాలా ప్రత్యేకమైనదని నేను తెలియజేస్తాను. ఆ మొదటి వచనము చదివి వినిపించాను కదా, 17వ వచనంలో జకర్యాకు దూత ముందుగానే తెలియచేసింది, యోహాను యొక్క పరిచర్య ఏలియా యొక్క ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు. చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాటలే కనపడతాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాటలే. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. సో ఇక్కడ ఏలియా గురించి మలాకీ గ్రంథంలో మనం చూస్తున్నాం. కానీ ఏలియా బాప్తిస్మమిచ్చు యోహాను ఒకరే అన్నట్లుగా, లేకపోతే ఏలియా యొక్క ఆత్మతో బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను తన యొక్క పరిచర్యను జరిగించారు అనేది మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు మరి ఏలియా యొక్క వస్త్రధారణ, యోహాన్ యొక్క వస్త్రధారణ, ఏలియా యొక్క ప్రవక్తిక పరిచర్య, ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా అండ్ ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్, ఈ రెండిటికి కూడా చాలా కంపారిజన్స్ కనపడుతూ ఉంటాయి. సో ఆయన రాకడకు ముందు ఏలియాను ఆయన పంపించనన్నారు అనేటటువంటి ఆ మాట ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో కూడా దీని గురించినటువంటి ప్రస్తావన, ఆయన రావటానికి ముందుగా జరగబోయేటటువంటి పరిస్థితులను గురించి తెలియచేస్తూ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటది, నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు అని చెప్తారు. చివరికి కొంచెము కిందకు వెళ్ళేసరికి 6వ వచనంలో, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. వర్షము కురవకుండా ఆకాశమును మూసేటటువంటి అధికారము ఏలియా యొక్క దినాలలో ఆయన ఎక్సర్సైజ్ చేసినట్లుగా మనం గమనించగలం. ఏలియా యొక్క దినాలలో రాజుల గ్రంథంలో మనము చూస్తాము దాని గురించినటువంటి ఆ సందర్భము. అట్లాగే యాకోబు పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అనేటటువంటి దాని గురించినటువంటి వివరణ మనకు కనపడతా ఉంటుంది. సో ఈ 2 భాగాలు. అలాగే రెండవ వ్యక్తిని గురించినటువంటి మాట, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. నిర్గమకాండంలో ఆ తెగుళ్లను గురించినటువంటి ప్రస్తావన ఎవరి నాయకత్వంలో జరిగిందంటే మోషే నాయకత్వంలో. అలాగే యేసుప్రభు వారు ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్, రూపాంతర కొండ మీద మోషే ఏలియాలతో ఈ భాగాలన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన రాకడకు ముందు, ఆయన సెకండ్ కమింగ్ కి ముందు జరిగేటటువంటి తెగుళ్ళు, లేకపోతే జరిగేటటువంటి సందర్భాలు, తన ప్రవక్తలను పంపించడం, దేవుని వాక్యము విస్తారముగా వినిపించేటటువంటి పరిస్థితులు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ గా కనపడుతూ ఉంటాయి. కృపయు సత్యము, యోహాను యొక్క పరిచర్య, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, ఏలియా యొక్క పరిచర్య, ఇవన్నీ కూడా ఒకదానికి కనెక్షన్ ఉన్నట్లుగా, కొనసాగింపు ఉన్నట్లుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఇంకొక లెక్క కూడా మనకు కనపడుతుంది. 70 వీక్స్ గురించి మనం ఆలోచన చేస్తే అభిషిక్తుడు రావటానికి పట్టినటువంటి సమయం 434 years. అంటే మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి ఆ కాలము 400 సంవత్సరాలు అంటారు. అక్కడ ఆయన యొక్క మరణమును గురించినటువంటి ప్రస్తావన 34 సంవత్సరాలు తీసేస్తే సరిగ్గా 400 years యేసు ప్రభు వారి యొక్క మరణానికి సంబంధించినటువంటి వివరం. సో ఈ లేఖనాలు 70 వీక్స్ ఆఫ్ డానియల్ గురించి దానియేలు గ్రంథంలో,
లేకపోతే ప్రవక్త అయినటువంటి ఏలియా, మలాకి గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ప్రవక్త మొదట బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహానుగా వచ్చినట్లు యేసు ప్రభు వారికి ముందు ఈవెన్ మనం 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూస్తాం యోహాను గురించినటువంటి ప్రస్తావన. దానిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరలా ఏలియాగా ఇంకొకసారి రాబోతూ ఉన్నారు అనే దాని గురించినటువంటి ఆలోచన కూడా ప్రకటన గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. సో ఈ లేఖనం గురించి మనకున్నటువంటి పరిమితమైనటువంటి సమయంలో తిరిగి ఒకసారి స్మరణకు తెచ్చుకుంటే వాక్యం ఎత్తబడుతుంది, వాక్యం చెప్పబడుతుంది. దానిని స్వీకరించడానికి, దానిని గైకొనటానికి, ఆ ప్రకారం జీవించటానికి దేవుడు మనకు ఇంకా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సమయము కూడా మించిపోయేటటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ చైనా నుంచి ఈ వైరస్ గురించి మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి అవతారం అని ఒక స్త్రీ ఇప్పుడు నేను యేసు ప్రభు వారి యొక్క రూపం అని చెప్తూ మన భారతదేశంలో చాలా చోట్ల ఒక క్రొత్త కల్ట్ ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఇప్పటికీ 400-500 మంది ఆమె యొక్క అనుచరులు ఉన్నారని చెప్తున్నారు. అబద్ధ బోధకులు, దేవుని వాక్యమును వక్రీకరించేటటువంటి వారు. సో చాలా జాగ్రత్తగా దేవుని వాక్యముతోటే మనం తిరిగి ప్రశ్నించుకోవాల్సినటువంటి, వాక్యముతోటే మరి తిరిగి ప్యారలల్ గా మనము కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మరలా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును, లేకపోతే ఎక్కడ మనము దేవునితో సంబంధాన్ని తెంచుకున్నామో, దేవుని నుండి ఎక్కడ మనము దూరం అయిపోయామో, తిరిగి ఆ స్థితికి వెళ్ళటానికి, తెగిపోయినటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి మనము ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇశ్రాయేలీలు మేము ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము కాబట్టి దేవుడు మమ్మల్ని ఏం చేయడు, మేము ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం కాబట్టి యెరూషలేం మందిరానికి ఏమి కలగదు, ఏమి జరగదు అని అనుకున్నారు. మనం కూడా క్రైస్తవులంగా ఉన్నాం కాబట్టి, దేవుడు మనకు ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మనం కొంచెము రిలాక్స్ అయిపోతున్నామేమో, లాక్సిటీతో ఉన్నామేమో, రిలాక్స్ అయిపోతున్నామేమో. వాక్యము చేత మనము నింపుకోవటానికి, వాక్యము చేత మనము అనునిత్యము పోషించబడటానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యము చేత నింపబడాలి. ప్రార్థనలో కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మన సమయాన్ని కేటాయించడానికి దేవునికి, మన బాధ్యతలను విస్మరించమని నేను చెప్పడం లేదు, కానీ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కుటుంబాలుగా కలిసి ఉండేటటువంటి అరుదైనటువంటి అవకాశం, మేబీ వన్స్ ఇన్ 100 years, 100 సంవత్సరాల క్రితం ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంట. కుటుంబాలలో బిడలను దేవుని యొక్క భక్తి మర్యాదలలో పెంచడానికి. నాకు తెలుసు కొంతమంది సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు, పిల్లల చేత వాక్యాన్ని కంటత చేయగలుగుతున్నారు. అందరూ కూడా ఆ దిశగా ప్రయాణం చేయటానికి, అందరూ ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయటానికి మనందరం కూడా సిద్ధపడాలని మనవి చేస్తూ, మన ముందున్నటువంటి సమయాన్ని బట్టి ఈ వాక్యాన్ని ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కృప మనకు, మన ఆలోచనలకు తోడైండి నడిపించును గాక. తలలు వంచుకుందాం. కేడిపేట నుండి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు ఈ ఆరాధనలో. వారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పరలోక మందిన మా తండ్రి, మా నమ్మదగిన గొప్ప దేవ, స్తోత్రారుడ, స్తుతులకు పాత్రుడ, నీ నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఇంతవరకు నాయన ప్రార్థన నుంచి ప్రభా, ఇదిగో నాయన తండ్రి, మరి పాటల ద్వారా, మరి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, అలాగే నీ సాక్ష్యం ద్వారా ప్రభా యేసయ్య, ఇదిగో నీ దైవజనుడు ప్రభా మనందరికి వర్తమానాన్ని, అమూల్యమైన వాక్య భాగాన్ని ప్రభా మాకు అందించి ఉన్నారు. ఇంతవరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఆయన వినగలిగే చెవి, గ్రహించే మనసును మా అందరికి మీరు దయచేసినందుకు వందనాలు యేసయ్య. నీకు వేలాది స్తుతులు, స్తోత్ర వందనాలు ప్రభా. నాయన తండ్రి,
నీ ప్రియబిడ్డని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరిచిన ఆయన అమూల్యమైన ముత్యముల వంటి మాటలను ప్రభా మీరు మాకు ఆయన తండ్రి వెదజల్లినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్ర వందనాలు ప్రభా. అయ్యా ఎంతో ప్రయాసతో ప్రభా నీ ప్రియ కుమారుడు ఆయన తండ్రి యేసు ఇదిగో నాయన తండ్రి ఆయన తన నోట ప్రభా నీ అమూలమైన వాక్కులను ఉంచి ప్రభా మంచి విత్తనములు ప్రభా మాకు ఆయన విత్తి ఉన్నారు ప్రభా యేసయ్య. మంచి నేలను ఫలించడి మొక్కల వల్లే ప్రభా బహుగా విస్తారంగా ఫలించడి మొక్కల వల్లే ప్రభా మా ఆత్మీయ జీవితాలను ప్రభా ఆయన మీరు పెంపార చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు ప్రభా. ఎవరికి ఏ సమయంలో ఏ వాక్యం కావాలో ప్రభా మీరు వాక్యం ఇచ్చే దేవుడు అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆయన ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నాయన తండ్రి నీవు ఇచ్చినటువంటి వాక్యం కొరకే వేలాది స్తుతులు స్తోత్ర వందనాలు నాయన. ఆయన మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించండి అని ఆయన మాకు నాయన తండ్రి ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు ప్రభు. నాయన తండ్రి అట్టి భాగ్యాన్ని ప్రభు మేము కలిగి ఉన్నాం. అవును తండ్రి మేము నాయన ఇదిగో కొంత మట్టుకు మేము ఎరిగిన ప్రకారం ఆయన వాటిలోనే మేము సంతృప్తి పడుకుంటున్నట్లు ఆయన తండ్రి మేము జీవితాంతం ప్రభు మమ్మల్ని మేము నాయన తరిచి చూసుకుంటూ ప్రభా యొక్క జీవితాలను ప్రభా నాయన తండ్రి నీ కొరికే నాయన ప్రభా యేసయ్య. నాయన మేము జీవించినంత కాలము తండ్రి పౌరుషంతో ప్రభా రోషం కలిగినటువంటి నాయన దైవ సేవను మేము నాయన అనేక బిడ్డలకి నాయన పంచేవారంగా ప్రభా మేము తయారవడానికి అయా నాయన తండ్రి నీ వాక్కుతో ప్రభా మమ్మల్ని నింపినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్ర వందనాలు ప్రభా యేసయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నాయన ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ప్రభా పాలిభాగస్తులుగా ఉన్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ ఆత్మ తాకిడితో ప్రభా నాయన యేసయ్య సంధించమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గొప్ప తలంపులు మా పట్ల మీరు కలిగి ఉన్నారు తండ్రి యేసు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు నాయన ప్రభా. నాయన మా బిడ్డలను ప్రభా అయ్యా తండ్రి విశ్వాస వీరులుగా ప్రభా మేము తయారు చేయడానికి నాయన ప్రభా రోషంతో పౌరుషంతో ప్రభా నీలో నాయన మేము ముందుకే కొనసాగడానికి ప్రభా నీ కృపను మీరు మాకు చూపించమని అడుగుతున్నాను అయా నాయన తండ్రి. మా వెనుకున్న వాటిని మేము చూడకుండా ప్రభా ముందున్న ప్రభా నాయన గురి యొద్దకే మేము పరిగెడడానికి నాయన యేసయ్య మా నడుమును కట్టుకొని ప్రభా నాయన తండ్రి ఇదిగో నాయన సర్వాంగ కవచమును ప్రభా మేము ధరించుకొని ప్రభా యేసయ్య ఆయన ఎటువంటి నాయన విపత్తులకైనా ప్రభా మేము జడియకుండానట్టు నాయన తండ్రి నిన్ను చూస్తూ ప్రభా నిన్ను చూస్తూ ప్రభా నీవే మా దుర్గమని ప్రభా మేము తలంచి నీ అడుగు జాడల్లో మేము ప్రయాణం చేయడానికి ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని సంధించిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభా యేసయ్య. ఇదిగో నాయన నీ వాక్యం బోధించినటువంటి బిడ్డని ఆ కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రభా నాయన పాలుభాగస్తులైనటువంటి ప్రార్థనలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని నాయన మీకే వేలాది స్తుతులు స్తోత్ర వందనాలు చెల్లించుకోండు యేసుక్రీస్తునాము వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము భూమి మీద నెరవేరను గాక వారిది ఆహారం నేడు మాకు దయచేయము మరణస్తులను మేము క్షమించము మమ్మ శోధనలోని రాజ్యము బలము తండ్రి ఆమేన్. ఆదరించు ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము సన్నిధి కాపుదల చర్యన్న మనకు ప్రత్యేకముగా ఈ సాయంకాలపు జూమ్ లో కుటుంబాల సార్వత్రిక సంఘమునకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయండి నడిపించును గాక ఆమేన్.
Thank you.